రేపే మొదటి శ్రావణ శుక్రవారం నాగపంచమితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. 2 పర్వదినాలు ఒకేసారి కలిసి వచ్చిన రోజు. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. అయితే ఇంతటి పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని చేస్తే చాలు, 1 గంటలో మీకున్న దరిద్రము, దోషాలు, పాపాలు మొత్తం కూడా పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. నాగేంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహంలోని తెలియని వ్యాధులన్నీ కూడా నశిస్తూ ఉంటాయి. మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ, రోగాలన్నీ కూడా పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మీకు ఉన్న కష్టాలు పోతాయి. మీ జీవితం మారిపోతుంది. మీ దశ మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని పొందుతారు. రాజయోగం పడుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు నీటిలో ఇది వేసుకొని స్నానం చేయండి. మరి ఇంతకీ ఈరోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వర్షాకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి. అందుకే శ్రావణ మాసంలో నాగపంచమి పేరుతో పండుగ చేసుకుంటూ ఉంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇదెంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తూ ఉంటారు. ఈరోజు నాగపూజ చేస్తారు. నాగపూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అని చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజున ఎవరైతే సర్ప పూజను చేస్తారో వారికి సర్ప సంబంధమైన దోషాలు అంటే కుజదోషము, కాలసర్పదోషము, కలత్ర దోషం లాంటి తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయడం చాలా మంచిది. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటి దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తూ ఉంటారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశ్చితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపాములు కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఈ పాములను భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలను తింటూ పరోక్షంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. అటువంటి పాములని నాగుల పంచమి రోజు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. శివుడి మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించటం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగ పడగలకు భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో 5వ రోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటారు. ఇది బ్రహ్మదేవుడి, ఆదిశేషుడి అనుగ్రహించిన రోజు. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతలు పూజించి పుట్టలో పాలు పోస్తారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం మొత్తం పొడుగున ఏ సమస్య లేకుండా అన్ని సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయంలో సర్పం కూడా దైవ స్వరూపమే. 1000 పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానుపు, వాసుకి పరమేశ్వరుడి కర్ణాభరణం, వినాయకుడు నాగ యజ్ఞోపవీతుడు. ఒక్కసారి కశ్యప ప్రజాపతి కద్రువ దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాసుకి, నవనాగుడు, శంకుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పిందారకుడు, ఐరావతుడు మొదలగు వారి జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేసాగారు. దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై ఆ నాగులంతా కూడా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా నిదాత ముందు వినమ్రులై, మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపం ఇవ్వడం న్యాయమా అని వేడుకున్నారు. విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటువేసి ప్రాణ కోటిని నశింపచేయటం తప్పు కాదా? నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు. గరుడ మంత్రం చదివేవారిని, అంశదమ్మని సమేతులను తప్పించుకొని తిరగండి. దేవత విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ స్నానాలను, గౌరవాదులను నిలుపుకోండి. వాయు భక్షులై
సాధు జీవులుగా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాల లోకాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరస వహించారు. దాంతో దేవతలంతా కూడా నాగులను ప్రశంసించారు. నాగులకు భూలోక వాసులంతా కూడా ప్రార్థనలు చేశారు. దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగుల పంచమి రోజున వారిని పూజ చేయటం మొదలుపెట్టారు. శ్రావణ శుద్ధ పంచమిని నాగుల పంచమి అని, గరుడ పంచమి అని కూడా అంటారు. ఎందుకంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున కశ్యప ప్రజాపతి భార్యలైన వినత కత్రువులకు గరుత్మంతుడు జన్మించాడు. ఈ రోజునే గరుడ పంచమి, నాగ పంచమి చేసుకుంటూ ఉంటారు. గరుత్మంతుడు సూర్య రథసారథి అయిన అనురుడికి తమ్ముడు. మేరుపర్వతంతో సమానమైన శరీరం గలవాడు. సప్త సముద్రాల్లోని జలాన్నంతా కూడా ఒక్క రెక్క విసురుతూ ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది. ఆ గరుత్మంతుడు పుట్టినరోజే ఇది. అందుకే ఈరోజు గరుత్మంతుడిని స్మరించాలి. ఈ గరుడ పంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావడం చాలా విశేషం. ప్రతిరోజు ఓ వ్రతం, ప్రతి వారం విశేష స్థానం, ప్రతి ఇంట సంతోషం, మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు, నిండుగా ప్రవహించే నదీ నదాలు, దండిగా పచ్చదనంతో పొలాలు కలగలిపితే శ్రావణ మాసం. ఊరూర కొత్త శోభ, ఇచ్చుకునే వాయనాలు, పుచ్చుకునే వాయనాలు, కుప్పిట పట్టినన్ని చెరిగెలు, ఇలా ఇంటింట లక్ష్మి కలతలాడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక వైభవానికి, సాంస్కృతిక వైభోగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసం ఇది. శ్రావణ నా రూపమని స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు. శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలకు చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం. శ్రావణ శుక్రవారం వచ్చిందంటే ఆడపిల్లల దగ్గర నుంచి ముత్తైదువుల ముసలివారి వరకు కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తువులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకొని వీధిలోని తోటి ముత్తైదువులకు ఇంటిలకు పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఆకు, ఒక్క, పండు, గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మాసంలో అన్ని శుక్రవారాల్లో ముత్తైదువులు తమ ఇళ్లల్లో పూజ చేసుకొని బేసి సంఖ్యలతోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలను ఇస్తారు. శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకొని సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు. అక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలను పాల్గొంటారు. ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో ప్రతి శుక్రవారం విధిగా పూజలు చేయాల్సిందే. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. శ్రావణ శుక్రవారాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యం, అందం వాటికి చిహ్నం. ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం. కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంతో అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన శుక్రవారాల్లో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అన్యోన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం. శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ కుటుంబ ఆయుధారోగ్య ఉంటాయని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, తమకు ఆదాయానికి ఎలాంటి డోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు. లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరు కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ లక్ష్మి అంటే ధైర్యము, విద్య, ధ్యానము, విజయము, పరపతి, గుణము, సంతానం వంటి కోరికలను కూడా నెరవేరుస్తుంది. కైలాసంలో పార్వతీదేవిగా, పాలసముద్రంలో పుట్టిన సింధు కన్యగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, భూలోకంలో లక్ష్మీదేవిగా, వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా, బ్రహ్మలోకంలో బాగ్దేవి రూపంలో సరస్వతిగా, గంగా తులసిగా వాసిస్తున్నది ఆ లక్ష్మీదేవియే. గృహాలలో గృహలక్ష్మిగాను, గోవులలో కామధేనువుగాను, యజ్ఞంలో దక్షిణాదేవిగాను, చంద్రునిలో శోభాలక్ష్మిగాను, పాతాళంలో నాగలక్ష్మిగాను, సూర్యుడిలో తేజోలక్ష్మిగాను, పృథ్వీలో మహాలక్ష్మిగాను ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణ హృదయలక్ష్మిగా భక్తులందరినీ కూడా తరింపచేస్తున్నది.
భూలోకంలోని ప్రతి ఇంట గృహిణులు అయినటువంటి పుణ్యస్త్రీల రూపంలోనూ, యజమానులకు సంపద రూపంలోనూ, గృహంలోని మనోహరమైన, మంగళకరమైన, శుభకరమైన వస్తువులయందు ప్రకాశిస్తూ మనందరినీ అనుగ్రహిస్తున్న తల్లి లక్ష్మీదేవి. ఆ లక్ష్మి ఏ ప్రకృతి మొత్తం వ్యాపించి తన తేజస్సుతో ప్రకాశింపచేస్తున్నది. ఆ తల్లియే పద్మాలయగా, పద్మహస్తగా, పద్మాక్షిగా, పద్మస్తంభవిగా, పద్మప్రియగా, పద్మినిగా, భగవతిగా, భార్గవిగా, సర్వమంగళ స్వరూపిణిగా భాసిస్తూ ఉన్నది. ఇక ఎంతో పవిత్రమైన ఈ రోజున, అనేక నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే గాజులు. అవును, ఈరోజు ఎర్రటి రంగులో ఉండే గాజులను కానీ లేదా ఆకుపచ్చల రంగులో ఉండే గాజులను కానీ కొని తెచ్చుకుంటే చాలా మంచిది. అవి కూడా మట్టి గాజులే కొని తెచ్చుకోవాలి. 1 డజన్, అర డజన్ లేదా 2 డజన్లు లేదా 3 డజన్లు, ఇలా ఎన్ని గాజులైనా సరే కొని తెచ్చుకోవచ్చు. కనీసం ఒక అర డజన్ గాజులైనా సరే కొని తెచ్చుకోవాలి. ఎందుకంటే గాజులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. గాజుల చప్పుడు ఎక్కడ వినబడుతుందో అక్కడ అమ్మవారు ఉంటారు. కనుక నాగపంచమితో కలిసి వచ్చిన ఈ శ్రావణ శుక్రవారం రోజు గాజులను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న గాజులను లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టండి. మీరు పూజలన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన గాజులను తీసి మీ చేతికి వేసుకోండి. కొంతమంది స్తోమత ఉన్నవారు గాజులను కూడా తాంబూలం పెట్టి ఇస్తూ ఉంటారు. అలా తాంబూలంలో గాజులను పంచుదాం అనుకునేవారు కూడా ఈరోజు ఎక్కువ సంఖ్యలో గాజులను కొని ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టండి. ఆ తర్వాత గాజులను తాంబూలంగా పంచిపెట్టండి. ఇక ఈరోజు కొన్ని గాజులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక ఈరోజు స్త్రీలందరూ కూడా గాజులు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ. అవును, ఈరోజు 5 రూపాయలు పెట్టి చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్లను అయినా సరే కొని తెచ్చుకోవాలి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు. ఈరోజు కొంచెమైనా సరే పసుపును మరియు కుంకుమను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వలన మీకు ఎంతో శుభం చేకూరుతుంది. కనీసం 5 రూపాయలతోనైనా సరే పసుపు కుంకుమను కొనాలి. ఇలా ఈరోజు పసుపు కుంకుమను కొని తెచ్చుకోవడం వలన మీ ఇంట్లోని కష్టాలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పెద్ద పెద్ద ధన సమస్యలు కూడా పోతాయి. కనుక ఈరోజు అందరూ పసుపు కుంకుమను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పసుపు కుంకుమలను పూజ గదిలో పెట్టుకొని పూజలకు వాడుకోండి. ఇక ఆఖరిగా ఈ శ్రావణ శుక్రవారం రోజు బెల్లం లేదా పంచదార, ఈ రెండింటిలో ఏదో ఒక దానిని కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం చాలా మధురంగా మారుతుంది. మీ కష్టాలు పోతాయి. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లము, పంచదార ఉన్నా పర్వాలేదు. 1/2 కేజీ బెల్లం కుందును తెచ్చుకోండి లేదా పంచదారను కొని తెచ్చుకోండి. అంటే కొంతమంది పంచదార వాడరు, ఓన్లీ బెల్లమే వాడుతూ ఉంటారు. అలా బెల్లం వాడేవారు బెల్లం కొని తెచ్చుకోండి. పంచదార వాడేవాళ్ళు పంచదారం కొని తెచ్చుకోండి. మీరు ఏది వాడితే అది కొని తెచ్చుకొని వంటగదిలో పెట్టండి. వంటల్లో, ప్రసాదాల తయారీలో ఈ బెల్లం పంచదారనే వాడండి. ఇలా ఈరోజు బెల్లం పంచదార కొని తెచ్చుకుంటే మీ కోరికలు తీరుతాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. కనుక అందరూ ఈరోజు బెల్లం లేదా పంచదారను కొని తెచ్చుకొని శుభాలను పొందండి. గాజులు, పసుపు, కుంకుమ, బెల్లం లేదా పంచదార, ఈ 3 వస్తువులను కానీ లేదా ఈ 3 వస్తువులలో నుండి ఏదైనా ఒక 2 వస్తువులను కానీ ఈ శ్రావణ శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక మీరు కూడా ఈ వస్తువులను కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది. ఇద్దరు పరస్పరం తారసపడుతున్నారు. పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది. సోదరి, నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు? ఏ స్త్రీలు అంటే నీకు ప్రేమైన వారుగా ఉంటారు? నీకు ప్రీతిపాత్రంగా ఉండడానికి వారు ఏం చేయాలని రుక్మిణీదేవి లక్ష్మీదేవిని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి తమకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెప్తుంది.
తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్నవారిని తను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది. అంతేకాదు, సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తానని, అలాంటి వారిని నా దగ్గరకు కూడా రానివ్వనని వెల్లడిస్తుంది. వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవేళలా ఉంటానని అవ్వ చెప్తుంది. ఎప్పుడు నిజం చెప్పేవారు, మోసం చేయని వారు అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాగే ఇతరులను బాధ పెట్టేవారిని ఎంత మాత్రం కూడా ఇష్టపడనని లక్ష్మీదేవి చెప్పింది. పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడికలు కలిగి దేవతలను, బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు, పతివ్రతలైన స్త్రీలంటే తనకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది. అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర తాను ఎప్పుడు కూడా ఉంటానని లక్ష్మీదేవి రుక్మిణీదేవితో చెప్తుంది. ఇక ఎంత పవిత్రమైన నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు, 1 గంటలో మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెప్తున్నారు. మరి ఆ చెట్టు ఏమిటంటే తమలపాకు చెట్టు. ఈరోజు ఎక్కడ తమలపాకు చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి ఆ తమలపాకు చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి ఆ చెట్టును చుట్టూ కుదిరితే 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత తమలపాకు చెట్టు మొదట్లో ఆవునేయితో దీపం వెలిగించి 11 సార్లు ఆ చెట్టును తాకండి చాలు. ఇలా ఈరోజు తమలపాకు చెట్టును తాకితే 1 గంటలో మీ దశ మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది, మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఎందుకంటే ఈ తమలపాకు చెట్టు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అందుకే తమలపాకులోని తాంబూలం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు తమలపాకు చెట్టును తాకితే మన ఇంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ అంతా కూడా చేయడం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం తమలపాకు చెట్టును తాకితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులుగా మారిపోతారు. కొంతమంది ఇంటి దగ్గరే తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు, లేదా పక్కింట్లోనూ పొరుగింట్లోనూ. ఇలా వీరికి కనీసం ఒకరైనా ఇంట్లో తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు. ఇలా మీ ఇంట్లో పెంచుకునే తమలపాకు చెట్టును లేదా పొరుగింట్లోనో పక్కింట్లోనో పెంచుకునే తమలపాకు చెట్టును, ఏ తమలపాకు చెట్టును ముట్టుకున్నా సరే మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది. మీకు ఉన్న సమస్యలు, కష్టాలు పోతాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీకు ఒకవేళ ఎక్కడ తమలపాకు చెట్టు కనిపించకపోతే, మీ ఇంటి దగ్గర ఎవరు తమలపాకు చెట్టులను పెంచకపోతే జస్ట్ తమలపాకులు ఉంటాయి కదా, ఆ తమలపాకులను 11 సార్లు టచ్ చేసినా సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు అందరూ తాంబూలం ఇవ్వడం కోసం తమలపాకులు కొని తెస్తారు కదా, ఆ తమలపాకులను టచ్ చేసిన చాలు మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లు, ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇదే కోవలో తమలపాకులు కూడా మనకి ఎంతో మేలు చేస్తాయి. తమలపాకులను నాగవల్లి అంటారు. ఆరోగ్యానికే కాకుండా దైవిక భక్తికి కూడా తమలపాకులు ఉపయోగిస్తారు. మన ఇండ్లల్లో ఎటువంటి శుభకార్యాలు చేసినా కూడా తాంబూలంలో తమలపాకులను ఉపయోగించే ఆచారం చాలా కాలం నుండి ఉంటుంది. అమృతం కోసం దానవులు, దేవతలు సాగరమదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా ఉంటాయని పెద్దలు నమ్ముతూ ఉంటారు. తమలపాకులలో విటమిన్ ఏ, విటమిన్ సిలతో పాటు కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. తమలపాకులను తినటం వలన పుట్టి దుర్వాసన తగ్గిపోతుంది. సాక్షాత్తు దైవాంశ సంభూతంగా భావించే చెట్టు తమలపాకు చెట్టు కనుక ప్రతి ఒక్కరు కూడా నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు తమలపాకు చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. శ్రావణ శుక్రవారం రాబోతుంది. అయితే ఈరోజు అమ్మవారిని ఎలా పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందో చూద్దాం. శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. గురువారం ముందు రోజు రాత్రే శనగలను నానబెట్టి ఉంచుకోవాలి. కొంచెం పసుపు వేసి నానబెట్టాలి. శనగలలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నల్ల శనగలు, రెండవది బొంబాయి శనగలు లేదా కాబూలి శనగలు అంటారు. నల్ల శనగలు లక్ష్మీదేవికి పూజకు శ్రేయస్కరం. పసుపు నీటితో నానబెట్టడం వలన ఆ శనగలు పసుపు కలర్లోకి వస్తాయి. శ్రావణ శుక్రవారం చేసే పూజల్లో ఈ శనగలు ఎంతో ముఖ్యమైనవి. పూజ గదిలో ముందు అమ్మవారి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలకు అలంకరించుకోవాలి. పుష్పాలను సమర్పించి పూజించుకోవాలి. ఇలా శ్రావణ శుక్రవారం పూజ చేసేటప్పుడు స్త్రీలు నిండు ముత్తైదువులుగా రెడీ అయితే చాలా మంచిది. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులో ఉండే వస్త్రాలను ధరించి మంచిది. ఈ పూజలో ఎటువంటి ముఖ్యమైనవి శనగలు
ఎన్ని నైవేద్యాలు సమర్పించినా, అసలు ఏ నైవేద్యం సమర్పించకపోయినా ఖచ్చితంగా శనగలను నైవేద్యంగా పెట్టాలి. ఈ శనగలను స్త్రీలు ప్రసాదంగా స్వీకరించాలి. శ్రావణ శుక్రవారం ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తుందని, లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు వీలైన వారు, అంటే టైం ఉన్నవారు, లక్ష్మీదేవిని తామర పూలతో, మారేడు దళాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎవరైతే శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని కొలుస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీ సహస్రనామాలతో, లక్ష్మీ అష్టోత్తరాలతో ఈరోజు కుంకుమ పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు అంటే శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు గురుబలం పెరుగుతుంది. గురుబలం ఉంటే జీవితంలో దేనికి లోటు రాదు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను పెట్టి ఆ శనగలను ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అదే విధానంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి మంచినీళ్ళు ఇచ్చి కుంకుమ బొట్టును కూడా పెట్టండి. కుదిరితే తాంబూలం ఇవ్వండి. ఇలా చేసిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి. ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబుతో నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈసారి నాగుల పంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి అలా కలిసి రావడం చాలా విశేషమని శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఈ రోజున ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెప్తుంది. మరి ఆ తప్పుల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే, ఈరోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూరగాయలు తరగకూడదు, కొయ్యకూడదు. అలాగే మగవారు నాగలితో భూమిని దున్నకూడదని శాస్త్రం చెప్తుంది. దీని వెనకాల ఒక కథ కూడా ఉంది. పూర్వం మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు. నాగపంచమి మహత్యం అతనికి తెలియదు. ఒకనాడు భూమి దున్నకూడదని, గోతులు తవ్వకూడదని, పారతో మన్ను పొడిచి వెత్తకూడదని, మొక్కలు మొదలైనవి పీకకూడదని, ఏమీ మంట పెట్టకూడదని, రొట్టె మొదలైనవి కాల్చి పక్వం చేయకూడదని అతడికి తెలియదు. అందుచేత అతడు నాగపంచమి రోజు మామూలుగా దున్నడానికి పొలం వెళ్ళాడు. దున్నడం ప్రారంభించాడు. పొలంలోని ఒక కలుపులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచింది. బ్రాహ్మణుడు దున్నుతూ ఉండగా నాగలి కర్రకు తగిలి ఆ పిల్లలు చనిపోయాయి. నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుడికి తెలియదు. తాను పొలం దున్నుతూ వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత బయటకు పోయి ఉన్న నాగిని వచ్చి తన పిల్లలు అన్నీ చచ్చిపోయి ఉండటం చూసింది. దాంతో దానికి కోపం వచ్చింది. తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెళ్ళడానికి బయలుదేరింది. తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుడికి ఇంటికి వచ్చింది. అతడి నాగలి కర్ర మీద రక్తం మరకలు చూసింది. దాంతో ఆ పాముకు ఆ బ్రాహ్మణుడే తన పిల్లల్ని చంపి ఉంటాడని నిశ్చయించుకుంది. దాంతో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణుని, అతని కుటుంబం వారిని అందరినీ కరిచి చంపివేసింది. ఆ గౌడ బ్రాహ్మణుడి కూతురు పొరుగు పల్లెలో కాపురం చేస్తూ ఉంటుంది. ఈ బ్రాహ్మణుడు కుటుంబాన్నంతా కూడా నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలి కదా. అందుకని ఆ పాము ఆ బ్రాహ్మణుడి కూతుర్ని చంపుదామని ఆమె ఉంటున్న ఊరికి బయలుదేరుతుంది. ఆ ఊరి వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుడి కూతురు ఇంటికి వెళ్ళేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగుల్ని చిత్రించి వానికి చిమ్మిల్ని, చలివిడిని నివేదన చేసి యథాశక్తిగా సంతృప్తంగా చేస్తుంది. దాంతో పాము పూజ చేసినంత వరకు వేచి ఉందామంటుంది. అంతలో దానికి ఆకలి వేసి అక్కడ పూజలో నిర్వహించిన నైవేద్యాన్ని ఆరగించడంతో ఆ నాగినికి తృప్తి, సంతోషం కలిగినది. అట్టే పూజ ముగించి కన్నులు తెరవగా పాము ఎదురుగా వచ్చి అంతవరకు జరిగిన కథంతా కూడా కూతురికి చెప్తుంది. ఆమె క్షమాపణ అడగగా పాము క్షమిస్తుంది. దాంతో బ్రాహ్మణుడికి తన కుటుంబ సభ్యులు బ్రతికించేందుకు సాధన చేయమని పామును పరిపరి విధాలుగా ప్రార్థిస్తుంది. అంతటా పాము ఆమె చేతికి ఒక విధమైన అమృతం ఇచ్చి దానిని చనిపోయిన వారి కళేబరాలకు చల్లమంటుంది.
అలా చల్లితే వారు బ్రతుకుతారని చెప్తుంది. ఈలోగా మణిపురంలోని వారు ఆ బ్రాహ్మణుడి ఎంతసేపటికి లేకపోవడంతో ఆశ్చర్యంతో తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి ప్రవేశిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణుడి కూతురు అక్కడికి వచ్చింది. పాము ఇచ్చిన అమృతం వారి మీద చల్లకరించి వారిని బతికించింది. అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతం అంతా కూడా చుట్టూ ఉన్న వారికి చెప్తుంది. శ్రావణ పంచమి నాడు నాగపంచమి వ్రతం చేయమని ఉపదేశించింది. ఇది నాగపంచమి విశిష్టతను తెలియజేసే కథ. అప్పటి నుంచే ఈరోజు నాగలితో దున్నరాదు, కూరలు కూడా తరగరాదని నియమం వచ్చెను. కనుక ఈరోజు కూరగాయలు కట్ చేయడానికి కూడా కత్తిని, కత్తిపీటను, చాకులను వాడకూడదు. తెలియక వాడితే సర్వదేవతలకు కోపం వస్తుంది. అలాగే ఈరోజు ఎటువంటి పనిముట్లు ఉపయోగించకూడదు. ఈరోజు పదునుగా ఉండే పనిముట్లు ఉపయోగించినా కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది. అలాగే ఈ నాగపంచమి రోజు ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పొట్లకాయ కూర వండకూడదు. కాదని వండితే నాగదేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మూడవ తప్పు ఏమిటి అంటే ఈరోజు ఎవరు కూడా పాములను హింసించకూడదు, పాములను కుట్టకూడదు, పాములను చంపకూడదు. ఈరోజు ఎవరు కూడా పాములను ఇబ్బంది పెట్టిన సర్పదేవతలకు హింసిస్తారు, మీరు పేదరికంలో పడిపోతారు. ఈ నాగపంచమి రోజు చేయకూడని నాలుగవ తప్పు ఏమిటంటే అతని చాలామంది ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పుట్టలో గుడ్లు వేస్తుంటారు. ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియకుండా ఇలా అస్సలు చేయకూడదు, పాపం చుట్టుకుంటుంది. గుడ్లలో పుట్లు వేస్తే సర్పదేవతలకు కూడా కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. అలాగే పుట్టల్లో పాలు కూడా డబ్బాలుగా పోయకూడదు. ఒక అర గ్లాసు పోస్తే చాలు. నిజానికి పాములు పాలు త్రాగవు. అలాగే ఈ నాగపంచమి రోజు మైలలో ఉన్న స్త్రీలు పుట్ట దగ్గరికి వెళ్ళకూడదు, ఎలాంటి పూజలు చేయకూడదు. కాదని నాగులకు పూజ చేసిన సర్పదోషాల శాపానికి గురవుతారు. అలాగే ఈరోజు స్త్రీలు కంట తడి పెట్టకూడదు, అంటే ఏడవకూడదు. అంతేకాదు ఈరోజు భార్యాభర్తలు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. కాబట్టి స్త్రీలు నాగపంచమి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ఇంకా ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ నాగపంచమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసిన నీటిలో పుట్ట మన్నును కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 1 స్పూను గలలుప్పును కానీ వేసి స్నానం చేస్తే చాలా మంచిది. మీకు ఉన్న దరిద్రము దోషాలు మొత్తం పోతాయి. అంటే పుట్ట మన్నును కానీ 7 తులసి ఆకులను కానీ ఉప్పును కానీ వేసుకొని స్నానం చేయండి. పుట్ట మట్టి అంటే మీకు దగ్గరలో ఉండే పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్ట మీదే మట్టిని కొంచెం తెచ్చుకొని దాచి ఉంచుకోండి. అంటే ముందు రోజే పుట్ట దగ్గరికి వెళ్ళి 1 స్పూన్ అంతా మట్టిని తెచ్చి పెట్టుకోండి. పుట్టమన్ను ఎంతో శక్తివంతమైనది. ఈ పుట్టమన్నును చెవులకు రాస్తే చెవి సంబంధిత దోషాలు పోతాయి. పొత్తి కడుపు మీద రాస్తే పిల్లలు పుడతారు. అదే ఈ పుట్టమన్నును 1 చెంచాడు అంత నీటిలో కలిపి స్నానం చేసుకుంటే మీ శరీరంలోని రోగాలు దోషాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. కనుక కుదిరితే పుట్టమన్నును నీటిలో కలుపుకొని స్నానం చేయండి. కొంతమందికి పుట్టమన్ను దొరకదు. అటువంటి వారు 7 లేత తులసి ఆకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఈ తులసి ఆకులను పూజలు చేయని తులసి చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. పూజలు చేసే తులసి చెట్టు నుండి కోయకూడదు. తులసి ఆకులు, పుట్టమన్ను ఈ 2 దొరకని వారు 1 స్పూన్ గల్లుప్పును నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా ఈ పవిత్రమైన రోజున పుట్టమన్నును కానీ 7 తులసి ఆకులను కానీ గల్లుప్పును కానీ వేసుకొని స్నానం చేస్తే గంటలో మీకున్న దరిద్రము దోషాలు పాపాలు మొత్తం కూడా పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. నాగేంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహంలోని తెలియని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మీకు ఉన్న కష్టాలు పోతాయి. మీ జీవితం మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈరోజు పుట్టలో పాలు పోస్తారు. ఈరోజు పుట్ట మట్టిని తీసి పిల్లల చెవులకు రాస్తారు. అలా చేస్తే చెవుడు పోతుంది. చెవికి సంబంధించిన దోషాలు పోతాయి. పిల్లలు లేనివారు పుట్టలో పాలు పోసి పుట్ట మట్టిని పొత్తి కడుపుకు రాసుకుంటూ ఉంటారు.
అలా రాసుకోవడం వలన పిల్లలు పుడతారు అని నమ్మకం ఉంది. అసలు ఈరోజు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఎలా కలుగుతారనే కొత్త సంశయం కలుగుతుంది. దీని వెనకాల ఒక కారణం ఉంటుంది. పాము పుట్టలను పాములు ఏర్పరచుకుంటాయి, చెదలు ఏర్పరుచుకుంటాయి. వాటిలో ఈ పాములు చేరి వానాకాలంలో పిల్లల్ని పెట్టి వేరే చోటికి వెళ్తాయి. చెరపురుగు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుండి ఒక ద్రవం వస్తుంది. ఆ ద్రవం మెత్తటి మట్టిలో కలిసి అది గట్టిపడి పుట్ట ఏర్పడుతుంది. ఎంత గట్టి పడుతుంది అంటే వానలో వచ్చిన ఆ మట్టి కరగదు. ఆ మెత్తటి మట్టిలో రాయి రప్పలు ఉండవు. ఇదే దీని విశిష్టత. వానాకాలం నందు ఈ పుట్టల యందు సంచరించు పాముల నుండి మొదలగు రజస్సు పుట్టమట్టిలో కలుస్తాయి. పాము గుడ్లు పెట్టి అది పిల్లల్ని చేయదు. ఎండవేడికి అవే పిల్లలు అవుతాయి. ఇది ప్రకృతి నియమం. ఈ మట్టి నందు కలిసిన ఈ పదార్థములు మనం ఒక పాలు తేనె కలిసి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ వాసనల వలన మన శరీరంలో తగు హార్మోన్లు ఉత్పత్తి అయి పిల్లలు పుట్టుటకు దోహదపడతాయి. చర్మ రోగాలు నయం చేయడంలో పుట్టమట్టి ఎంతో ఉపయోగపడుతుంది. పుట్టమట్టిని పొత్తి కడుపులోకి రాసుకుంటే పిల్లలు పుట్టడం వెనుక ఉన్న మిస్టరీ ఇదే. సనాతన భారతీయ సంస్కృతిలో నాగపూజకు ఒక విశిష్టత ఉంటుంది. తరతరాలుగా నాగుల పూజ సాంప్రదాయంగా కొనసాగుతుంది. నాగపంచమి ప్రాముఖ్యతను సాక్షాత్తు పరమేశ్వరుడి స్కాంద పురాణంలో వివరించాడు. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగపంచమి రోజు నాగేంద్రుని అర్చిస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరం అనే పుట్టుకకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుబాము అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో వలె ఉంటుందని యోగశాస్త్రం చెప్తుంది. మానవ శరీరంలో నిద్రిస్తున్నట్టుగా నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని విషయాలని కక్కుతూ మానవ నిలువ సత్వగుణ సంపత్తిని అరించివేస్తూ ఉంటుంది. నాగపంచమి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవుల్లో ఉన్న విషసర్పం కూడా శ్వేతతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగపాము పుట్టల్లో పాలు పోయటం గల ఆంతర్యం అని చెప్తారు. ఈ నాగపంచమి నాడు దినమంతా కూడా ఉపవాసం ఉండి ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి, అటిపండ్లు మొదలగునవి దివ్యర్థన చేస్తారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు స్నానం చేసే నీటిలలో ఉప్పు, తులసి ఆకులు, పుట్టమట్టి వేసుకొని స్నానం చేయండి. అలాగే తులసి ఆకులు వేసుకొని చేసిన తర్వాత తమలపాకు చెట్టును తాకండి.